ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరది? వీడేంటి ఇలా పడిపోయినాడు? చనిపోయాడు. చచ్చిపోయాడా? లక్ష్మి, వాణ్ణి చంపేశావా? ఇంతకు ముందు లక్ష్మి వీడికి మెసేజ్ చేసి ఇంటికి పిలిపించింది. వాడు వీడే కదా? ఎంత పని చేశావే? నేనేం చేయలేదమ్మా. వాడే రాత్రి నా మీద అటాక్ చేశాడు. అప్పుడు నేను ఆ గాజు బాటిల్తో తల మీద కొట్టాను, అంతే. వదినా, లక్ష్మి చంపేంత పని చేయదు. మరి వాడు ఎలా చచ్చిపోయాడు? ఇతను ఎలా చనిపోయాడో కూడా తెలీదు. లక్ష్మి కూడా ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది. వాణ్ణి లక్ష్మి చంపేసి అన్కాన్షియస్ అయి ఉంటుంది. ఇదంతా కాదు, పోలీసుల్ని పిలిస్తే వాళ్లే తేల్చేస్తారు ఎవరు చంపారో ఏంటో. పోలీసులా? నిజంగా నేను అతన్ని చంపలేదమ్మా. నాకేం తెలీదు. అతయ్య, మన ఇంటికి పోలీసులు వస్తే మన పరువే పోతుంది. పరువు లేని మనుషుల్ని హత్య చేసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పరువు గురించి ఎలా మాట్లాడతారు మీరు? ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. ఒట్టేస్తే నువ్వు చేసిన హత్య కాకుండా పోతుందా? పిన్ని, ఇంకా చూస్తావేంటి? పోలీసులు పిలిపించు. అంబిక, నువ్వాగు. వదినా, శవాన్ని ఇంట్లో పెట్టుకుని మనం పోలీసులకి చెప్పకపోతే రేపు ఈ కేసులో తనతో పాటు మనం కూడా జైలుకు వెళ్ళాలి. తను అలాంటి మనిషి కాదు. అది అమాయకురాలైతే వాడంతట వాడే వచ్చి వాడంతట వాడే పొడుచుకుని చచ్చిపోయాడా? అంబిక, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అంబిక, లక్ష్మి, అసలు ఏం జరిగింది ఇక్కడ? అదే జరిగింది. సరే, వీడు నిన్ను బలవంతం చేయబోయాడనుకో. నువ్వెందుకు అందరిని పిలవలేదు? నీ నోరుకేమైంది? అదే వీణ్ణి పిలిస్తే ఎందుకు అరుస్తుంది? అమ్మా, నేను వాడిని పిలవలేదమ్మా. లక్ష్మి, ఏంటమ్మా ఇది? తను కళ్ళు తిరిగి పడిపోతే కడుపులో ఎవరు పొడిచినట్టు? మీరు ఏం చెప్పినా అంత క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ లక్ష్మియే వాడిని చంపింది. లాస్ట్ టైం కూడా వీడికి మెసేజ్ చేసి మరీ పిలిచి విహారి చేత వాణ్ణి కొట్టించింది. నేను చంపలేదమ్మా, నాకేం తెలీదు. ఇదే ఇల్లు, నడవండ్రి. రండి మేడం. మర్డర్ ఎక్కడ జరిగింది? పైన రూమ్లో. ఎవరికి పుణ్యకార్యం చేసింది? ఇదిగో ఈ మహతల్లేనండి.
నేను అతన్ని చంపలేదు, నాకేం తెలీదు. గది మేం తేలుస్తాం పోరి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసిరా? చేశాం మేడం. ఏయ్ గిట్రా. మ్మ్. వీడిని ఎందుకు చంపినావు? నేను చంపలేదండి. నా దగ్గర మజాకులు నడవై. నిజం చెప్తే నీకే మంచిగుంటది. నిజం ఎస్ఐ గారు, ఇతను నా మీద అటాక్ చేయబోయాడు. గింత పెద్ద ఇంట్లోకి వీడెలా వచ్చిండు? ఎస్ఐ గారు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి స్టేట్మెంట్ ఇవ్వండి. ఏయ్ ఏది ఎట్లా చేయాలనో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా, గమ్మునుండు. గీడ నిన్ను ఎంక్వైరీ చేస్తా అంటే ఈడ మస్తు ఫీల్ అవుతుండ్రు. ఏ 401 మేడం. అరెస్ట్ చేయండి. అలాగే మేడం. ఎస్ఐ గారు, తను హత్యలు చేసేంత మనిషి కాదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. లక్ష్మి చాలా మంచిది. అవును మేడం, నా చెల్లిని అరెస్ట్ చేయొద్దు. ఏయ్ నా డ్యూటీకి గిట్ల అడ్డు రాకుండ్రి. నా గిట్ల తిక్కరేగిందంటే గీడ అందరినీ అరెస్ట్ చేస్తా. మీరు ఎంక్వైరీ చేయకుండా తనే తప్పు చేసిందని ఎలా నిర్ధారిస్తారు? గీ రూమ్ ఎవరిది? తనది. హత్య జరిగింది ఏడా? తన రూమ్ లోనే మేడం. గడి నెత్తి మీద సీసాతో కొట్టింది ఎవరు? నేనేనండి, కానీ అతన్ని నేను పొడవలేదు. ఉహుం. గది స్టేషన్ కి పోయినాక మేము ఇన్వెస్టిగేషన్ లో తేలుస్తాంలే. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అయ్యో, అమ్మా. లక్ష్మి, ఏంటమ్మా, ఏ గతి పట్టింది నీకు? ఎస్ఐ గారు, తను అమాయకురాలు. అందరూ అమాయకులే. భూమి మీద అమాయకులు ఎక్కువైతేనే నేరాలు గిట్ల మస్తుగా పెరిగిపోతున్నాయి. ఏయ్ పద. ఎస్ఐ గారు, తనని నేను స్టేషన్కి తీసుకొస్తాను. ఆ? హ, మా డ్యూటీ కూడా నువ్వే చెయ్యి. ఏ 401 మేడం. గీ బాడీని రికవరీ చేసి పోస్ట్ మార్టం కి పంపి. ఓకే మేడం. గీ రూమ్ ని సీజ్ చేయండి. అలాగే మేడం. వీళ్ళందరి సాక్ష్యం రికార్డ్ చేసి తీసుకురండి. ఓకే మేడం. ఏయ్ తీసుకురండి. రామ్మా. అయ్యో, లక్ష్మి, 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 ఎస్ఐ గారు, లక్ష్మి. లక్ష్మి. ఎక్కించండి. అమ్మా లక్ష్మి, బాధపడకమ్మా. నువ్వే తప్పు చేసుండవు. నిన్ను మేం కాపాడుకుంటామమ్మా.